ఈ రోజున మా పై అధికారుల ఆదేశాల మేరకు డిటిసి అనంతపురం ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ఆటోల మీద చేయడం జరిగినది. ముఖ్యంగా ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా మేము అనునిత్యం కూడా ఈ రోడ్ సేఫ్టీ పైన ప్రతి నెల కూడా ఒక రివ్యూ జరుగుతుంది. ప్రతి నెల కూడా మేము ఈ రోడ్ సేఫ్టీ వయలేషన్స్ పైన ఎప్పుడు అనునిత్యం కూడా డ్రైవ్ చేయడం జరుగుతూనే ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. అయితే మొన్న దురదృష్టవశాత్తు ఒక సంఘటన కారణంగా చాలామంది చనిపోవడం, దట్టు కూలీ పనిచేసే వాళ్ళు చనిపోవడం మనకెంతో చాలా బాధాకరమైన విషయం. మరి తద్వారా మాకు అధికారులు ఈ ఆటోల పైన ఈ ఓవర్లోడింగ్, మినేజ్ ఆఫ్ ఓవర్లోడింగ్ అంటే ప్రతి ఆటో కూడా 4 in all 5 in all మించి పోకూడదు. మరి అటువంటిది మేమే కొన్ని రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో 5 కాదు 6 మందిని కూడా వేసుకు వెళ్ళమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజున అది కాకుండా అది ఏది పాటించకుండా వాళ్ళు ఆటోల్లో 20 మంది, 15 మంది పైన, 20 మంది, 25 మంది, కొన్ని చోట్ల 30 మందిని కూడా ఎక్కించుకుంటున్న సంఘటనలు అయితే జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. సో దీన్ని కర్బ్ చేయడానికి ఈ రోజున మేము ఈ డ్రైవ్ చేపట్టడం జరిగింది. మొట్టమొదట వీళ్ళందరికీ కూడా ఆటో వాళ్ళందరినీ పిలిచి ఒక అవేర్నెస్ కార్యక్రమం ఈ డిపోలో పెట్టడం జరిగింది. మా రాజగోపాల్ అలాగే డిఎం గారు అందరం కలిసి కూడా వీళ్ళందరినీ సమాయత్తపరిచి వీళ్ళందరినీ జాగృత పరచడంలో వీళ్ళందరూ కూడా భాగస్థులయ్యారు. ఈ రోజున వాళ్ళకి చెప్పిన అంశం ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్లోడింగ్ అనే పదము ఓవర్లోడింగ్ చేసుకోకుండా, అలాగే సీట్లు, ఎక్స్ట్రా సీట్స్ ఏవైతే ఫిట్ చేయబడ్డాయో వాటిని ఇమ్మీడియట్గా తొలగించమని చెప్పడం జరిగింది. ఆ తొలగించే కార్యక్రమాన్ని మా ఎదుటే తొలగించేసి వాళ్ళకి ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈరోజు జరిపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమము నిరంతరంగా కొనసాగుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్, హ్యాసిల్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ జరుపుకునేందుకు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మున్ముందు కూడా మేము మా రవాణా శాఖ తరపున సహాయపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. లేదు, నేను అందుకనే ముందే చెప్పాను, ఇది మాది నిరంతర ప్రక్రియ. చాలామంది అనుకుంటారు, కానీ ఈ ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ ప్రతి నెల కూడా మాకు ఈ రోడ్ సేఫ్టీ పైన, అంటే సుప్రీంకోర్టు కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ అని ఒక అటానమస్ బాడీ ఉంది. ఆ బాడీ ప్రతి స్టేట్కి కూడా రోడ్ సేఫ్టీ వయలేషన్స్ చాలా సీరియస్గా చూస్తారు. అందుకనే మేము ప్రతి ఇన్స్పెక్టర్ కూడా నిర్దిష్టంగా హెల్మెట్ లేని కేసులు ఒక 10, అలాగే సెల్ ఫోన్లో మాట్లాడుతున్న కేసులు ఒక 10, అలాగే రాంగ్ సైడ్ వచ్చేవాళ్ళు, అలాగే ఈ ఓవర్లోడింగ్ ఇన్ గూడ్స్ వెహికల్స్, ఓవర్లోడింగ్ ఇన్ ఆటో రిక్షాస్, ఇవన్నీ కూడా నిరంతరంగా రాస్తూనే ఉన్నాం. మా దగ్గర ఆన్ రికార్డు కూడా మా దగ్గర ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా మేము మరి రవాణా శాఖ అన్ని విధాల ట్రాన్స్పోర్టేషన్, హ్యాసిల్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్కే మేము ముందుకు పోతున్నాం తప్పితే మరి అటువంటివేమీ మాకైతే కనపడలేదు. వాటిని కూడా దీనిలో ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగానే వాళ్ళందరినీ పిలిచి చెప్పడం జరిగింది. ఈ రోజునే కొంతమందిని ఈ స్కూల్ పిల్లలు క్యారీ చేసే ఆటోలో కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరియు మేము రేపు ఎల్లుండి వీలైతే ఈ స్కూలు యాజమాన్యాలతో కూడా వీటి గురించి డిస్కస్ చేయడానికి మేము ఒక ప్రణాళిక చర్యను వీటన్నిటికి కూడా మేము యాజమాన్యాలను ఒప్పించి, అలాగే ఆటో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని కూడా ఒప్పించి వీటికి ఒక అమికబుల్ సొల్యూషన్ని తీసుకొస్తానని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ నిరంతర దాడులు అనే పదం కాకుండా ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ డ్యూటీ. ఇవన్నీ ప్రతి నెల కూడా మాకు రివ్యూ ఉంటుంది ఈ రోడ్ సేఫ్టీ పైన. ప్రతి నెల కూడా మేము ఈ రోడ్ సేఫ్టీ వయలేషన్స్ పైన ఎవరైతే రోడ్ సేఫ్టీ వయలేట్ చేస్తారో వాటికి మేము అన్ని ఆ కేసులు రాసి అవన్నీ గౌరవ కలెక్టర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. వాటిపైన కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఇక మున్ముందు
ఈ ఆటోలో ఈ సౌండ్ పొల్యూషన్ లేకుండా కూడా మేము తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.